శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో తులారాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పనటువంటి ఒక 9 పచ్చి నిజాలు, వెన్నులో వణుకు పుట్టించే నిజాలు, వింటే గుండె జల్లు అనిపించే నిజాలు. అసలు ఇంతకీ మీ జీవితంలో అలాంటి ఒక 9 పచ్చి నిజాలు ఏమున్నాయి? మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అవి మంచివా చెడువా? మీరు దిద్దుకోవాల్సినవా, సరిదిద్దుకోవాల్సినవా, లేదా పాటించాల్సినవా, ఆచరించాల్సినవా? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఒంటరిగా మాత్రమే వీడియోని చూడటానికి అయితే ప్రయత్నించండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు ఆ 9 పచ్చి నిజాలు ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. మీకు కూడా తెలియని, ఇతరులకు కూడా తెలియని ఒక 9 పచ్చి నిజాలైతే ఈరోజు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఆఖరిసారి ఎందుకు అన్నానంటే, ఇక్కడ ఒక్కసారి జ్యోతిషం చెప్పించుకున్నారు అంటే ఇక వేరొక చోట జ్యోతిష్యానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంతటి అద్భుతంగా చెప్తున్నారు. మీరు చెప్పింది 100కి 100% కూడా జరిగి తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పాలి. గురూజీ శివరామరాజు గారు. వీరు మొబైల్ నెంబర్ 7780246131. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. అలాగే మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీ గురించి ఎటువంటి 9 నిజాలు మీకు తెలవబోతున్నాయి. అలాగే మీ జీవితానికి సంబంధించిన కొన్ని మార్పులు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అంటే మనకు ఉన్న 12 రాశులు ఉన్నప్పటికీ కూడా జ్యోతిష శాస్త్రంలో ఒక గొప్ప స్థానం ఈ తులారాశి వారికి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి అధిపతి శుక్ర భగవానుడు. కాబట్టి శుక్రుడు అంటే అందము, ప్రేమ, కళ, ఐశ్వర్యము, సుఖ సంతోషాలు, అదృష్టం ఇవన్నీ కూడా వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే వీరి యొక్క తీరు కానివ్వండి, ప్రవర్తన, రూపురేఖలు ఇలా గమనిస్తే ప్రతిదీ స్పష్టంగా కూడా ఒక పద్ధతిగా, మంచిగా తూకం వేసినట్టు బ్యాలెన్స్డ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరిలో మొట్టమొదటి విషయం ఏంటంటే, తులము అంటే త్రాసు. మనం త్రాసు చూసుకున్నట్లయితే తూకం వేసినప్పుడు ఎలా అయితే బ్యాలెన్స్గా ఉంటుందో వీరి యొక్క మనస్తత్వం కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే సుఖం వచ్చిందని పొంగిపోకుండా, కష్టం వచ్చిందని కుంగిపోకుండా ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటారు. వీరి యొక్క జీవితం ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని చూసి పారిపోవటం, భయపడటం ఇలా ఆలోచించరు. అంటే దానికి పరిష్కారం ఏంటి అనేది దాని మీద ఆలోచన విధానం ఉంటుంది. కొంతమంది మాత్రమే కృంగిపోతూ ఉంటారు. కానీ వీరేంటంటే ఆ సమస్యకి అసలు దారి, పరిష్కారం ఏంటి అనేది ఆలోచిస్తారు. అలా ఒక కష్టంలోనే కాదు, ఆనందం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే పొంగిపోరు. సుఖం వచ్చిందని ఆనందపడిపోతూ తమకు ఉన్నటువంటి బాధ్యతలు మర్చిపోవటం కానీ ఇలాంటివి అస్సలు చెయ్యరని చెప్పాలి. కాబట్టి వీరు సుఖము, కష్టాలు ఏవి వచ్చినా సరే చాలా బ్యాలెన్స్గా దాన్ని బ్యాలెన్స్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క భవిష్యత్తు గురించి మంచిగా ఉండటానికి ముందుగానే వీరు ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటారు. అలాగే ఈ రాశివారు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తారు. అలాగే నిన్నటి దాని గురించి కానీ, గతంలో జరిగిన వాటి గురించి కానీ, భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి కానీ వీళ్ళు ఆలోచించరు. దానికి తగ్గ ప్రణాళికను సిద్ధం చేసుకొని ఉంటారు. కానీ వాటి గురించి ఆలోచించరు. ఒక నది ఎలా అయితే తన పని తాను చేసుకుంటూ తాను పారుతూ ఉంటుందో అలాగే వీరు కూడా పారే నది లాంటి వారు. అంటే ఎక్కడా కూడా ఆగరు. కాబట్టి వారు ఎక్కడ దేని గురించి ఆలోచించరు. అలా వారి పని చేసుకుంటూ భవిష్యత్తుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. వీరు ప్రతి ఒక్క క్షణాన్ని కూడా చాలా బాగా ఆస్వాదిస్తారు. ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి సుఖం విలువను కూడా వారు ఎంజాయ్ చేయగలుగుతారు. జీవితాన్ని
సుఖాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. రెండవ విషయం ఏంటంటే, మీరు మొదలుపెట్టిన ఏ పనైనా సరే దాని గురించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయని వీరికి తెలుసు. తెలిసినా సరే ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక పనిని ఎంపిక చేసుకున్నట్లయితే ఏ పని అయితే మా వల్ల అసలు కాదని జనం వదిలేసి వెళ్తారో అలాంటి పనిని వీరు చాలా సులభంగా, అంటే దానికి సంబంధించిన గట్టిగా రాత్రి పగలు కూడా కష్టపడి ఎక్కువగా సంపాదించుకునే దారులను వీరు చూసుకుంటారు, వెతుకుతారు అని చెప్పచ్చు. అలాగే వీరి యొక్క పనులు చూసేవారికి చాలా సులభంగా ఉంటాయి, సంపాదించటం చాలా ఈజీ అన్నట్లు ఉంటుంది. కానీ అదే పనిని వారు అవతల వారిని చెయ్యమంటే వాళ్ళు ఒక్కరోజు కూడా చేయలేరు. వీరు పడేటటువంటి కష్టం కానీ చేసేటటువంటి పని కానీ ఇతరులు ఒక్కరోజు కూడా చెయ్యలేరు. మీరు అదే పనిలో గట్టిగా నిలబడి ఆ పని మీద లక్షకు లక్షలు, కోట్లకి కోట్లు సంపాదించగలుగుతారు. ఈ రాశి వారు ఆ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారని చెప్పాలి. ఏదైనా సరే చిన్న చిన్న పనులకి జోలికి పోరు. ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్కి సంబంధించినవి వీరు చేస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఒకరి కింద పని చెయ్యటం వీరికి ఇష్టం ఉండదు. కష్టమైనా నష్టమైనా సరే, బాధపడైనా సరే, మనం ఏదైనా సొంతంగా ఒక బిజినెస్ అనేది మొదలు పెట్టుకుంటే వచ్చే రూపాయి ఏదో మనకే ఉంటుంది అని చెప్పి వీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉండటానికి ఇష్టపడతారు. అయితే వీరి యొక్క ప్రయాణం అనేది చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఇలా చిన్న చిన్న పనులు వారు చేసే ఒక బిజినెస్లోకి వెళ్ళాలి అంటే అంత ఈజీగా వెళ్ళరు. దానికి ముందు ఎన్నో రకాలైన ఒడిదుడుకులు, కష్టాలు పడి దానికి ట్రైనింగ్ అయ్యి ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక మంచి వయసులోకి వచ్చిన తర్వాత అప్పటికి ఒక సొంత బిజినెస్ని పెట్టి అప్పటి నుంచి ఆర్థికంగా బాగా సంపాదించుకుంటారు. ఈ రాశివారు చాలా గొప్ప మేధావులని చెప్పవచ్చు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరు ఎంపిక చేసుకోలేని పనిని వీరు ఎంచుకుంటారు. అలాంటి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అలాంటి తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. మూడో విషయం ఏంటంటే, ఈ తులారాశి వారి యొక్క ప్రేమ, వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారి ప్రేమ ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి గనుక ఒక వ్యక్తిని ప్రేమించటం జరిగింది అంటే జీవితాంతం ఆ వ్యక్తిని మనసులోనే ప్రేమిస్తూ ఉంటారు. అలానే ఆ మనిషికి గౌరవం ఇస్తూ ఉంటారు. ఆ మనిషి చేతిని ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా కూడా వదిలిపెట్టరు. అంత నమ్మకం ఉంటుంది. వీరి ప్రేమ అదే నమ్మకాన్ని ఎదుటివారి దగ్గర నుంచి కూడా వీరు గట్టిగా కోరుకుంటారు. ఇలాగా అంటే ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చాలామంది కూడా వారికి లేకపోవచ్చు కూడా. వీరి యొక్క ప్రేమను పొందటం అనేది అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఆలోచించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారిని చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో, పురుషులు, స్త్రీలు, వాళ్ళు నిజంగా గొప్ప అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే గాని ఈ తులారాశి వారిని భాగస్వాములుగా పొందలేరు. ఈ రాశి స్త్రీలు, పురుషులు వారిని గనుక మీరు చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉన్నట్లే. వారి రూపంలోనూ లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిరుగుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు అదృష్టవంతులు కాబట్టే వారిని ఎవరైతే చేసుకుంటారో వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారిని సుఖంగా ఉంచటం కోసం వీరు ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటారు. అలాగే ఆ కష్టాన్ని వారు ఇష్టంగా కూడా పడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సరే ముందుంటారు. అవసరమైతే కుటుంబం కోసం సుఖ సంతోషాలను కూడా వదిలేయటానికి సిద్ధంగా ఉంటారు. అంతగా కుటుంబాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ రాశివారు మాత్రం. జీవిత భాగస్వామిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. వారి కుటుంబం కోసం వీరు పడేటటువంటి కష్టం అనేది సామాన్యమైనది కాదు. పైకలా కనిపిస్తారు కానీ కుటుంబం అంటే పంచప్రాణాలు అని చెప్పాలి. జీవిత భాగస్వామి అన్న వారి బిడ్డలు వీరికి పంచప్రాణాలు. ఎంతగానో వారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. చెట్టు నీడ ఎంత చల్లగా ఉంటుందో అలాగే ఈ రాశి వారిని భాగస్వామిగా చేసుకున్న వారి కుటుంబం అంతే చల్లగా, రక్షణగా కాపాడుకుంటూ వస్తారు. అంత రక్షణలో వాళ్ళు ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారు పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుల్ని చేసుకున్న వారు స్త్రీలు కూడా ఇంకా అదృష్టవంతులని చెప్పాలి. వారిని చేసుకోవటం వారి జీవితంలో ఊహించినటువంటి ధనాన్ని, ఊహించినంత అదృష్టాన్ని చూస్తూ ఉంటారు. దేవుడు కూడా కోరుకుంటే వరాలు ఇస్తాడో లేదో తెలియదు, కానీ ఈ తులారాశి వారిని చేసుకున్న వారి జీవితం ఎలా ఉంటుంది అంటే అసలు వారు ఊహకు కూడా అందని అదృష్టాలను, వరాలను చూసి సంతోషపడటం జరుగుతుంది. స్త్రీలైనా కూడా ఎవరైతే తులారాశి స్త్రీలను చేసుకుంటారో ఆ మగవారికి అప్పటి నుంచి కూడా బాగా కలిసి వచ్చి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. స్త్రీలు పురుషులు అయినటువంటి తులారాశి వ్యక్తులు ఎవరిని చేసుకున్నా కూడా అదృష్టవంతులు. కాబట్టి వారి యొక్క వైవాహిక జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక 4వ విషయం, వీరికి గనక కోపం వచ్చింది అంటే మాత్రం అవతల వాళ్ళకి ఎంత దూరమైనా వెళ్తారు. ఎదుటివారికి మాత్రం వణుకు పుట్టాల్సిందే. వీరి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో వీరి కోపం కూడా అంత భయంకరంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలని, మోసం చెయ్యాలని వీరి ముందు ఒకలా ప్రవర్తించి వెనక ఒకలా ప్రవర్తించినా కూడా వీరికి తెలిసిపోతుంది. అలాగే వారి యొక్క శివుని 3వ కన్ను ఎలాగైతే ఉంటుందో ఈ రాశి వారికి కూడా మహాదృష్టితో ఆ యొక్క కన్నుతోటి ప్రపంచాన్ని, మనిషి యొక్క లోతుల్లో ఉన్నటువంటి భావాలను కూడా చెప్పగలిగే శక్తి వీరికి ఉంటుంది. కాబట్టి వీరికి ఎవరి వలన నష్టం జరిగింది అంటే ముందుగానే అంచనా వేయగలుగుతారు. మోసం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అనుకుంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ నష్టాలు కూడా పడి ఉండొచ్చు, కానీ అది మాత్రం వాళ్ళు త్వరలోనే గ్రహించగలుగుతారు. ఒక్కసారి గనుక వారికి ఆ విషయం తెలిస్తే ఇక వీరి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ ఎదురవుతుంది అంటే అవతల వాళ్ళు గుండెను గుప్పెట్లో పెట్టుకొని ఉండాల్సిందే. ఎందుకంటే వీరు వేసేటటువంటి శిక్షలు అంత భయంకరంగా ఉంటాయి. వారిని మానసికంగా వారు చేసేటటువంటి తప్పుకి బుద్ధి వచ్చేలాగా చేయగలిగేటటువంటి శక్తి వీరికి ఉంటుంది. ఇక అలాంటి వాళ్లను క్షమించి మళ్ళీ రెండవసారి దగ్గరకు తీసుకురావటం, అవకాశం ఇవ్వటం అనేది తులారాశి వారు చస్తే చెయ్యరు. అయితే ప్రతి తప్పు అలా కాదు. కొన్ని తప్పుల్లో కొన్ని ప్రమేయం లేకుండా జరిగే వాటిని వారు అర్థం చేసుకోగలుగుతారు. కానీ కావాలని చేసేవి ఉంటాయి, వాటిని మాత్రం వీళ్ళు పొరపాటును కూడా క్షమించరు. ఈ రాశి వారికి ప్రేమ, ఓర్పు, సహనం ఎంత ఉంటాయో అలాగే వీరికి కోపం వస్తే మాత్రం ఆ భగవంతుడి మాట కూడా వినరు, అంత గట్టిగా ఉంటారు. ఇక 5వ విషయం, ఈ రాశివారు అందం గురించి, రూపురేఖల గురించి పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు ఎంతో చక్కటి రూపం కలిగి ఉంటారు. పురుషులు మంచి ఎత్తు ఉండి మంచి పర్సనాలిటీతో ఉంటారు. రంగు అంటే చామన ఛాయ మీద ఇంకొంచెం ఎక్కువ రంగు ఉంటారు. హెయిర్ స్టైల్ అంటే చాలామంది మగవారికి జుట్టు సరిగ్గా ఉండదు, కానీ ఈ రాశి వారికి ఉన్నటువంటి పురుషుడు మంచి హెయిర్ క్రాఫ్ట్తో జుట్టు బాగుంటుంది. జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధగా ఉంటారు. అందం గురించి, వీరు వేసుకునే డ్రెస్సింగ్ గురించి ఇలా ప్రతిదీ కూడా చాలా ఆలోచిస్తారు. అద్దం ముందుకు వెళ్ళి చక్కగా రెడీ అవ్వటానికి వీరు ఇష్టపడతారు. నీట్గా ఒక గౌరవ మర్యాదలతో బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి గౌరవం ఇవ్వాలి అన్నట్టు వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అన్నది ఉంటుంది. అలాగే ఆడవారు మంచి పొడవైనటువంటి జుట్టుతో, పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైన నుదురుతోటి అసలు వీరి మొహం చూడగానే ఒక ప్రశాంతమైన వాతావరణం, అంటే వీరిని ఎవరిని చూసినా సరే వారికి నచ్చాల్సిందే. అసలు బాగోదు అన్న వాళ్ళు భూమి మీదే ఉండరు, అంత చక్కగా ఉంటారు. ఈ రాశి వారి ముఖంలో ఒక లక్ష్మీ కళ, ఒక ప్రశాంతత, పాజిటివ్ వైబ్రేషన్ అనేవి వారిని చూసినప్పుడు ఎదుటి వారికి కలుగుతాయి. అదృష్టవంతులు వీళ్ళు అన్నట్లుగా ఈ తులారాశి వారిని చూడగానే వారి రూపాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 6వ విషయం ఏంటంటే, ఈ రాశి వారు జీవితం నేర్పి ఇచ్చినటువంటి పాఠాల కన్నా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. వీరు ఎదుటి వారిని ఎంత ప్రేమిస్తారో, కానీ వీరిని చాలా ఎక్కువ మందే వీరిని వాడుకొని పక్కకు వదిలేసే అటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల చాలా వరకు కూడా అలాంటి అనుభవాలన్నింటినీ కూడా గుణపాఠాలాగా నేర్చుకొని అసలు మనుషుల యొక్క ఆలోచన విధానం ఏంటి, అసలు మంచి ఏంటి, చెడు ఏంటి, ఇలాంటివన్నీ కూడా జీవితం నేర్పిన పాఠాల కన్నా మనుషుల నేర్పిన పాఠాల వల్ల వీరు చాలా వరకు తెలుసుకున్నారనే చెప్పాలి. అలా తెలుసుకోవటమే కాదు, ఆ అనుభవాలన్నింటినీ మెట్లుగా వేసుకొని, మెట్లుగా మార్చుకొని ఆ మెట్లతో
వీరు పైకి ఎక్కి ఒక స్థాయికి ఎదగాలన్న ఒక సంకల్పం అనేది వీరు పట్టుదలగా నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఏంటంటే ఆశ అనేది ఎక్కువగా పెరిగింది అంటే జీవితాన్ని డబ్బు అంటే ఎలా గౌరవిస్తారో, డబ్బు లేని వారిని ఎలా చూస్తున్నారో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. జీవితానికి డబ్బు అనేది చాలా ముఖ్యం కాబట్టి అలాంటి డబ్బును గట్టిగా సంపాదించాలి, కష్టపడ్డా పర్వాలేదు కానీ గట్టిగా ఒక స్థాయిలోకి రావాలి, నలుగురిలో మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి, పలానా వారు అంటే ఒక మంచి పేరు అనేది తెచ్చుకోవాలని రాత్రి పగలు కూడా గట్టిగా కష్టపడతారు. దీన్ని వారి జీవితం ఒక మంచి వైపుకు తీసుకుపోవటానికి కారణమవుతుంది. వీరికి ఎవరైతే శత్రువులుగా చూశారో, వీరిని ఎవరైతే అవమానించారో వాళ్ళు ఈ తులారాశి వారి పాలిట దేవుళ్ళలాగా చెప్పుకోవచ్చు. వాళ్ళు అన్నీ అవమానం చెయ్యకపోతే, అంత అవమానం చెయ్యకపోతే, స్వార్థం చూపించకపోతే, వారు బాధ పెట్టకపోతే వీళ్ళు ఇంత స్థాయికి వచ్చేవారు కాదు. కాబట్టి ఈ రోజున తులారాశి వారు ఎంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం ఆ నలుగురే. వీరి వల్లే వీరు అంత గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక 7వ విషయం ఏంటంటే వీరు చిన్న వయసు నుంచి ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు. వీరి జీవితం పూలబాటలాగా కనిపించినప్పటికీ వీరి జీవితం ముళ్ళబాట అని చెప్పుకోవాలి. చిన్న వయసు నుంచి కష్టాలు పడి పడి ఇవాల్టి రోజు ఒక స్థాయిలోకి కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక సామ్రాజ్యం వీరిది అని చెప్పాలి. అంత గొప్పగా ఈ తులారాశి వారు ఉంటారు. ఒకవేళ కోట్లలో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం ప్రతిరోజు కష్టపడాల్సిందే, ఎన్నో రకాల పనుల మీద తిరగాల్సిందే. ఎందుకంటే ఇలాంటి మనస్తత్వం వారిది. అసలు ఆ మనస్తత్వం ఊరుకోనివ్వదు. 100 మంది అనుకుంటారు సంపాదించగా ఇక చాలే అనుభవిద్దాం అని ఇలా అనుకుంటారు. కానీ ఈ రాశివారు సంతోషాన్ని అనుభవిస్తారు. అలాగే సంతోషం ఎప్పుడు నిలబడాలి అంటే కష్టపడాలి, ఓపిక ఉన్నంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి అని చెప్పి అంతే పట్టుదలగా ఉంటారు. ఈ రాశివారి సలహాలు కూడా ఎదుటివారికి కఠినంగా ఉన్నప్పటికీ వీరి సలహాల వల్ల బాగుపడ్డవారు కూడా ఉంటారు. వీరి స్నేహం దొరకటం జీవితంలో ఒక అదృష్టంగా చెప్పొచ్చు. ఈ రాశివారు జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా వారిని పొరపాటుగా కూడా వదులుకోవద్దు. అలాగే వీరికి ఏదైనా రహస్యాలు చెప్పినా కూడా చాలా రహస్యంగా ఉంచుతారు, ఎవరికి చెప్పరు. మీరు జీవితంలో భాగస్వామి రూపంలో కాకపోయినా ఏ రూపంలో ఉన్న స్నేహితులు ఇలా ఎవరైనా అవనివ్వండి ఒక అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఇక 8వ విషయం వచ్చేటప్పటికి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు. అవసరమైన విషయాలు వారికి వీరు చూసుకుంటారు. వీరికి సంబంధించి ఏది ముఖ్యమంటే కొంతమంది ఖాళీగా కూర్చొని పనికిరాని మాటలు చెప్పుకొని సమయాన్ని వృధా చేసుకునే వారితో కాసేపు కొంచెం మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాని అనవసరంగా కాలయాపన చేసుకుంటూ వృధా చేసుకుంటూ ఓపిక వయసుని వేస్ట్ చేసుకుంటూ ఉండరు. సంపాదన పరంగా బద్ధకంగా ఎదగకుండా ఒక్కచోట ఆగరని చెప్పాలి. అలా ఉన్నారంటే వీరికి ప్రతి క్షణం కూడా ఒక క్షణాన్ని వేరే ఒక రూపాయిలాగా మార్చుకుంటారని చెప్పుకోవాలి. అంత టాలెంట్ వీరి దగ్గర ఉంటుంది. ఇక 9వ విషయం ఏంటంటే వీరు చేసేటటువంటి పనిలో కూడా బాగా కలిసి వస్తుంది. కొంతమంది ఆర్థిక పరంగా చాలా కష్టాలు పడ్డారు, కానీ ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారు. వీరిలో తులారాశిలో వారిలో కొంతమంది గృహ నిర్మాణాలు చేస్తున్నారు. భూమి కొనుగోలు లేదా గృహప్రవేశ కట్టడం కానీ ఏదైనా ఇప్పుడైతే జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశి వారి చేతుల్లో ఎప్పుడూ కూడా ధన ప్రవాహం ఉంటూనే ఉంటుంది, డబ్బు ఉంటుంది. అప్పు కూడా ఏదో ఉన్నా కూడా నిదానంగా ఖచ్చితంగా తీర్చుకుంటారు. దానికి కూడా ఒక ప్రణాళిక అనేది వీరి దగ్గర ఉంటుంది. అప్పు చేసినా సరే మీరు ఒక స్థాయికి ఎదగటం కోసమే అవసరానికి అప్పు చేస్తారు. అప్పు చేసిన వారు గట్టిగా నిలబడతారు, గట్టిగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. అలా ఆర్థికంగా కూడా గతంలో కన్నా కూడా చాలా బెటర్గా చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగాలు లేకుండా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా దొరుకుతాయి. ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. వివాహం కాని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం బాగుపడుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. చిన్న చిన్న సమస్యలు మనుషులు సృష్టించినవే కానీ లేదా పరిస్థితులు వల్ల వచ్చినవే కానీ అవన్నీ కూడా ఏవి మిమ్మల్ని తాకలేవు. అదృష్టం ముందర ఏ శక్తి కూడా ఎక్కువసేపు నిలబడలేదు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇబ్బందులు వస్తాయి పోతాయి, వాటిని మీరు పట్టించుకోకండి.
అలాగే ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇంకా దైవారాధన అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేసినట్లయితే మంచిది. చాలామంది శివభక్తులు కూడా ఉంటారు. మీరు కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పంచదార నీటితో అభిషేకం చేయించండి. శివుడికి చాలా మంచిది. మారేడు దళంతో చక్కగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవటం, ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవటం, ఇలాంటివన్నీ మీకు ఇంకా బాగా ఎదగటానికి సహాయపడతాయని చెప్పుకోవాలి. రావి చెట్టు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు. రాగి చెంబుతో కాస్త నీటిని పోసి పసుపు కుంకుమను చల్లి రావి చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదలో 12 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి అఖండ దీపాన్ని వెలిగించండి. 12 ఒత్తులు వేసి అఖండ దీపాన్ని వెలిగించటం వల్ల మనకు రాశులు 12, అలాగే మనకి 12 రకాలుగా మనకు ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. మనకి కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఏదైనా శనివారం, సోమవారం, శుక్రవారం నియమ నిష్టలతోటి చక్కగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి. మీకు బాగా కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్ 8 and 5, 8, 5 కలిసి వచ్చే రోజులు సోమ, బుధ, శుక్రవారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజుల్లో ఎలాంటి పని అయినా మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి తులారాశి వారు చూశారు కదా, అసలు మీ గురించి కూడా మీకు తెలియని ఒక 9 నిజాలు ఎప్పుడైనా ఆలోచించరా? మేము ఇలా ఉంటాం, మా లైఫ్ ఇలా ఉంటుంది, మా జీవిత భాగస్వాములు ఇలా ఉంటారు, మేము చేసే పనులు ఇలా ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు తీరిగ్గా కూర్చొని ఒక్కసారి వీడియో మొత్తం విన్నాక ఆలోచించండి, ఇది నిజం అని మీకు అనిపిస్తుంది. అలా ఎంతమందికి నిజం అనిపించింది, ఎంతమంది ఈ రాజీ పడతారు నాకు వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి, బాధల్లో ఉన్నామండి, భరించలేని కష్టాలండి, అసలు మాకు లక్ అన్నదే కలిసి రావట్లేదండి, బంగారం ముట్టుకున్నా మట్టిగా మారిపోతుందండి, ఏం చేసినా కలిసి రావట్లేదు, అర్థాంతరంగా అన్నీ ఆగిపోతున్నాయి అని ఎవరైతే కష్టాల కడలి నుంచి బయటపడాలి అని ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనేర్ చక్ర. ఈ ఒక్క బిలియనేర్ చక్ర మీ దగ్గర ఉంది అంటే, మీతో ఉంది అంటే, మీతో పాటు మీ పాకెట్లో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళారు అంటే మీరు చక్రం తిప్పుతారు. ప్రతి ఒక్కటి కూడా మీకు సొంతమవుతుంది. ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలియనేర్ చక్రకి అంత పవర్ ఉంటుంది. ఈ బిలియనేర్ చక్ర ఒక్కటి మీతో ఉంది అంటే సమస్తాన్ని మీకు వశం చేస్తుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు తీసుకొచ్చిస్తుంది. మీరు దేన్ని కోల్పోయారో దాన్ని తీసుకొచ్చిస్తుంది. చాలామంది అంటుంటారండి, మాకు సంపాదన సరిపోవట్లేదండి, అప్పులు ఎక్కువైపోయాయండి, వడ్డీల మీద వడ్డీలు కడుతున్నామండి, కోర్టులో కేసులున్నాయండి, సమస్తము కూడా తాకట్టులో ఉందండి, ఇల్లు, పొలాలు, భూములు, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉంది, కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి దూరం అయిపోయారు, ఇంట్లో మనస్పర్ధలు, గొడవలు, పెళ్ళిళ్ళు జరగట్లేదు, బిజినెస్లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు. పోనీ జనాలకు ఎవరికైనా మంచిగా మాట్లాడదామా, మేలు చేద్దామా, ఒక మంచి సలహా ఇద్దామా అంటే అది నెగిటివ్ మా మీదకే వస్తుందండి. రివర్సు నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, ఇలా ఒక్కటి కాదు, 2 కాదు, ఏ పనులు మొదలు పెట్టినా 1 ఇంచు కదలటం లేదు, అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. వీటి నుంచి మేము బయటపడాలి, ఏదో ఒక అద్భుతం జరిగితే మేము బయటపడతాము అని ఎవరైతే అనుకుంటున్నారో, అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బిలియనేర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంచుకుంటే కోరిన వ్యక్తి ఏంటి, కోరిన జాబ్ ఏంటి, కోరిన డబ్బు ఏంటి, కోరిన ఆస్తి ఏంటి, కోరిన ఐశ్వర్యం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు సొంతమవుతాయి. ఇది వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, చులకనగా మాట్లాడిన వాళ్ళు రేపటి రోజున మీ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ బిలియనేర్ చక్ర. మరి ఎవరైతే ఈ బిలియనేర్ చక్ర కావాలి అనుకుంటారో, ఇంట్రెస్ట్ ఉందో, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.